వండకుండా వడ్డించకుండా తినడానికి ప్రోత్సహించకుండా మనము ఈ పాపాలను మూటగట్టుకోకుండా శుద్ధ శాకాహారిగా మారి ఆకుకూరల్లో పప్పు దినుసుల్లో మరి మాంసాహారం కంటే 3 రెట్ల శక్తి అధికంగా ఉంటుంది. మరి మాంసంలో ఆ యొక్క జంతువు చంపబడేటప్పుడు బాధకు గురి అవుతూ అడ్రినలిన్ అనే ఒక విషతుల్యమైన ఒక పదార్థాన్ని రసాయనాన్ని విడుదల చేస్తుంది. అది తినడం ద్వారా శరీరంలో 72 గంటల పాటు జీర్ణం కాకుండా ఉంటుంది. అదే శాకాహారంలో 6 గంటలకు జీర్ణమై మన శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా శాస్త్రీయంగా కూడా మానవ దేహ నిర్మాణము ఒక పేరు వ్యవస్థ కావచ్చు, జీర్ణ వ్యవస్థ కావచ్చు, దంత నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా కేవలము మానవుడు మాంసాహారం తినడానికి లేవు, కేవలం శాకాహారిగా ఉండడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మనమంతా మానవులను కావాలి, ఒక మానవుడిగా జీవించాలి. కనుక మనమందరము శాకాహారిగా జీవించాలి. ఈ శాకాహార జగత్తులో భాగంగా నిర్వహిస్తున్న ఈ శాకాహార ర్యాలీ పిరమిడ్ ప్రిన్సిపల్ సొసైటీ ఆశయాన్ని మీరందరూ ఆచరించండి, శాకాహారిగా మారండి, ధ్యానం చేయండి, ఆరోగ్యంగా జీవించండి. 2 నిమిషాలు మాట్లాడతారు. ముఖ్యంగా ఈ పట్టణవాసులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే ఆశయాన్ని తలపెట్టిందో ఆ ఆశయం ఈ పట్టణంలో ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడ తెలియకుండా మనం ఆహారం ఎంత నీటిగా తినాలంటే మనం మాంసాహారాలు బంద్ చేసి శాకాహారిగా మారితే మన లోపల ఎంత ఆనందంగా ఉంటుందో, ఉత్సాహం ఉంటుందో ఒకసారి చూడాలి. ఆ మత్తు పానీయాలకు అలవాటు పడి ఆ మాంసభక్షాలు తిని మనము ఎన్నో రోగాలతోనూ రక్తులతోని ఇష్టం ఉన్న బాధలు మనం కర్మలు ఎన్నో అనుభవిస్తున్నాం. కానీ అవన్నీ కూడా మాంసాహారం మానేసిన రోజు, మాంసాహారం అంటే గుడ్డు నుంచి గుడ్డు, చేప, కోడి, మేక ఇవన్నీ వస్తాయి. అందులో ఈ మాంసాహారాలు అన్నిటికీ కంప్లీట్ గా బంద్ చేసి శాకాహార భోజనం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, అంత ఆనందంగా ఉంటాం. ముఖ్యంగా ఆ మెడిటేషన్ కూడా చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే సర్వరోగ నివారణ. మనం శాకాహారం శరీరం నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు కూడా ఈ తగ్గిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు మనం ధ్యానం చేయాలి, శాకాహారిగా మారాలి. అంత సంపూర్ణమైన జీవితాన్ని మనం గడుపుతాం. కాబట్టి మేమందరం కూడా ఈ పట్టణంలో శాకాహారాలు నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా అతి తొందరలో శాకాహారంగా మారి మీరందరూ కూడా ధ్యానులు అవుతారని మా మనసు పూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న ఈ అవకాశాన్ని ఈ పెద్దలు కల్పించినందుకు మనకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక పాట మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి.
హింస మానవు హింస మానవు అక్కడ ఉన్నారు సైకిల్ షాప్లోకి
క్రమ పద్ధతిలో వెళ్ళి క్రమశిక్షణతో ధ్యానం చేద్దాం దేవాలయంలో. కనుక అందరం ముందుకెళ్తాం. సర్వ శాకాహార జగత్తు, శాకాహార జగత్తు, జగత్తు, జగత్తు. దయచేసి అందరూ ఇక్కడ హాల్లోకి రావాలి. హాల్లోనే ధ్యానం చేద్దాం. అందరం హాల్లోనే ధ్యానం చేద్దాం. ఎవరు దేవాలయంలోకి వెళ్ళదు. ధ్యానం చేసి మన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత ఆ దైవ సందర్శనకు వెళ్దాం. అందరం దయచేసి మాస్టర్స్ క్యాప్స్ ఆ పిరమిడ్ అక్కడ పెట్టండి, ప్లాకార్డ్స్ అక్కడ పెట్టండి మాస్టర్స్. మరొక 10 నిమిషాలు సామూహిక ధ్యానంలో నిమగ్నం అవుదాం. బయట ఉన్న వాళ్ళందరూ ధ్యానం చేద్దాం దయచేసి. స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ గుర్తుకు ఓకే, ఈనాడు మనందరి కలయికకు శాకాహార ర్యాలీలో పాల్గొనడానికి కారణభూతులైనటువంటి గవర్నర్ శ్రీకామ పత్రిక గారి గట్టిగా చెప్పలకు కృతజ్ఞతలు చెప్తాం. అదేవిధంగా మనందరినీ ఆహ్వానించి ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి వీరేష్ గారికి, అదేవిధంగా నవీన్ దంపతులకు, కృష్ణ మరి సునీత దంపతులకు గట్టిగా పక్కన వారికి ఈనాడు ఎక్కడ ర్యాలీలు జరిగినా తన వంతు శక్తిని ప్రసారం చేస్తూ ఈ విశ్వ కళ్యాణంలో భాగస్వామురాలు అవుతున్నటువంటి కర్తాల్ ట్రస్టు లక్ష్మీ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అందరి చప్పట్ల మధ్యన ఆహ్వానిద్దాం. అదేవిధంగా ఈనాడు రంగారెడ్డి జిల్లాలో విశేషమైన సేవలు చేస్తూ విశేషమైనటువంటి ఎనలేని కృషిని చేస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షులు శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ పరిగి పట్టణం వికారాబాద్ జిల్లాలో ఉంది. ఈ వికారాబాద్ జిల్లాలో భవిష్యత్తులో మనకు పిరమిడ్ సొసైటీకి ఒక దన్నుగా వెన్నెముకగా నిలవబోతున్నటువంటి వెంకటరంగారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వీరేష్ గారిని ఈ ర్యాలీకి మరి విశేష కృషి చేస్తూ ర్యాలీకి అండదండలు అందించినటువంటి వీరేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పరిగి పట్టణంలో విశేషమైన ధ్యాన ప్రచారానికి తన సొంత ఇంటినిచ్చి పిరమిడ్ మాస్టర్ల ధ్యాన ప్రచార బృందానికి మరి 25 రోజుల పాటు అవకాశం ఇచ్చి వండించి పూర్తిగా నైతిక స్థైర్యాన్ని ఇచ్చినటువంటి సునీత కృష్ణ దంపతులను వేదిక మీదకి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం.
మరి నవీన్కు ఎప్పటికప్పుడు ప్రోత్సాహాన్నిస్తూ మరి వారికి అండదండలు ఇస్తూ ధైర్యం ఇస్తున్నటువంటి నవీన్ కన్న తల్లిదండ్రులైనటువంటి చంద్రకళ నరసింహులు గారిని వేదిక మీదకి, నవీన్ గారి తల్లిదండ్రులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సునీత మేడం కృష్ణ గారు దయచేసి రావాలి. దయచేసి అందరం కాసేపు సందేశాలు తీసుకుందాం. వేదిక మీద అందరూ కూర్చొని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అక్కడ కూర్చోవలసిన వాళ్ళే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కానీ కొందరికి అవకాశం ఉంటుంది, సమయం లేదు కనుక కొంతసేపు ముఖ్య అతిథుల సందేశాలు తీసుకొని వారి నుంచి మేడం కృష్ణ గారు, మేడం మీరు కూర్చోండి. చంద్రకళ నరసింహులు గారు దయచేసి రావాలి. శంకర్ గారు ఈరోజు ఈ శాకాహార ర్యాలీలో మన ర్యాలీలో భాగస్వాములను విద్యార్థులను చేసి మరింత విజయవంతం చేసినటువంటి వార్డెన్ శివకుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి మన ర్యాలీకి ఒక అందము చందము ఎప్పుడు పాల్గొన్నా ఎప్పుడు నిర్వహించినా మాణికేశ్వరి మాత ట్రస్ట్ నుంచి పాల్గొంటూ మన ర్యాలీని విజయవంతం చేసినటువంటి మరి భీమేష్ గారిని, చందాపూర్ భీమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిగి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధ్యాన ప్రచార క్లాసును నిర్వహించినటువంటి టీచర్ ప్రకాష్ గారిని, యూనియన్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సమాధి సిద్ధయోగ హైదరాబాద్ ఇన్ఛార్జ్ హరికుమారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వేదిక ఇప్పటికే చాలా పెద్దగా అయింది కనుక అందరూ మాట్లాడాలి, అందరూ ఉండాలి కనుక ఇంకా ఇక్కడ ఉన్న చాలామందిని పిలవాల్సి ఉంది. అతిథులు ఉన్నారు, ఇక్కడున్నారు. అయినా అక్కడ కూర్చున్నాక కొద్దిసేపు అయినా మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాబట్టి మరి ముఖ్య అతిథుల సందేశాలు తీసుకుందాం. దయచేసి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున వికారాబాద్ జిల్లాకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నవీన్ రంగారెడ్డి జిల్లాకు వెళ్ళిపోతారు. పరిగి బాధ్యతలు చూసుకున్నారు కనుక ఈ రంగారెడ్డి జిల్లాను ఒకవైపు విశేషమైనటువంటి కృషి చేస్తున్న శంకర్కు మీ కుడి భుజంగా మీరు తయారై ఈ వికారాబాద్ జిల్లాలో మీ వంతు సహకారాలు అందించవలసిందిగా మొట్టమొదట బాధ్యతను తీసుకుంటూ మీ సందేశంతో ప్రారంభించుకుందాం. ఈ శాకాహార ర్యాలీకి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా సుభాష్ పత్రిజీ గారు ఫస్ట్ టైం దాదాపు 13-14 సంవత్సరాల కింద రావడం జరిగింది. అక్కడ నుంచి కూడా మేము కలిసి చేవెళ్ళ మండలంలో వికారాబాద్, శంకర్పల్లి, షాబాద్ అవన్నీ కూడా బాగా తిరిగి మరి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో అప్పట్లో బాగా మేము ప్రచారాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు తమ్ముడు శంకర్ గారు మరి దాన్ని ఇక్కడ నుంచి పరిగి తీసుకురావడం జరిగింది. ఇదే రకంగా వికారాబాద్ నుంచి అది నెక్స్ట్ వికారాబాద్, ఆ తర్వాత తాండూరు, మరి ఇదే రకంగా అన్ని కాన్స్టిట్యున్సీలు తీసుకుంటారు. లాస్ట్ ఎంపీ కాన్స్టిట్యున్సీ కూడా దీన్ని మొత్తం తిరిగి ఈ శాకాహార ర్యాలీని విజయవంతంగా మనం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ శాకాహారం అనేది ప్రతి ఒక్కరికి కూడా మనము తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆహారమే మన ఆలోచన శక్తికి మార్చే ముఖ్యమైనటువంటి ఔషధం అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనము ఆహారం మీద డబ్బులు తక్కువ ఖర్చు పెడతామో ఔషధం మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పి పెద్దలు మొన్న ఒక సర్వేలో తేలింది. అదేలా అంటే మనం రకరకాల ఆహారాలు తింటాం, నాలుగు రుచి అయిన ఆహారాలు తింటాం, కానీ మరి ఇమీడియట్గా దానికి రెట్టింపు ఖర్చును మనము ఔషధాల ద్వారా ఆసుపత్రికి వెళ్ళి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఆపరేషన్లని, డాక్టర్లని రకరకాలుగా
మనం ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ముందు మనం ఆలోచన చేసుకుంటే అదే ఆహారం మీద కొంచెం శ్రద్ధగా మనం పాటిస్తే మనము ఈ హాస్పిటల్స్ వెళ్ళే ఎలాంటి అక్కర మనకు రాదు. అది మనమే కాకుండా నెక్స్ట్ తరానికి ఇంతకుముందు మన అమ్మమ్మలు తాతయ్యలు ఎవరు కూడా ఇంత వివరంగా మనకు చెప్పలేదు. మనకు సుభాష్ పత్రిజీ గారు చాలా వివరంగా ఈ ధ్యానం గురించి, ఆహారం గురించి, శాకాహారం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి మరి ఆయనకు వందనాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమ నిర్వాహకులు వీరేష్ గారు ఇది కూడా ఇక్కడ ఇడికిరా ఏం కాదు ఢిల్లీలో మాట్లాడండి. హలో పరిగి శాకాహార ర్యాలీకి వచ్చిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఈ యొక్క నేను ధ్యానంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది. నేను ఇంతకుముందు గురు దీక్షలో ఉన్నాను. నేను ధ్యానం మా ఊరు బాబు ఆ ఊళ్ళో ధ్యానం చేశాను. ఒక 30 మినిట్స్ ధ్యానం చేసిన తర్వాత నేను ఆ అపారమైన శక్తి నాలో వచ్చి ధ్యానం చేయాలి, పిరమిడ్ కట్టాలి అనే తపన నాకు వచ్చింది. ధ్యానం చేసిన ఒక 3 నెలల లోపలే నేను పిరమిడ్ కట్టాలనుకున్నాను. 3 నెలల లోపే ఒక వారం ఏకతాటిగా ధ్యానం చేసి మిరికవా తీసుకున్నాను. తర్వాత నేను పిరమిడ్ కట్టాలనుకున్నాను. ఒక 3 నెలల్లో పిరమిడ్ కోసం అన్వేషణ చేస్తే ఆల్రెడీ ఒక ఇల్లు 200 గదాల ఇల్లు తీసుకోవడం జరిగింది. పిరమిడ్ కట్టి 200 గదాల పిరమిడ్ నిర్మించడం జరిగింది. అది నా అందరూ శాకాహారులు కావాలి, అందరూ ధ్యానులు కావాలి. ఓకే, స్టేజ్ మీద థ్యాంక్ యూ. మిత్రులారా, ఈరోజు ఒక అవగాహన. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాండక్ట్ ఆఫ్ కోడ్ అమల్లో ఉంది. ఈరోజు అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది పరిగి పట్టణంలో. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దరిమిలా ఉంది. కానీ ఈ షెడ్యూల్లో ర్యాలీకి అనుమతించబడదు. ఈ ర్యాలీ జరగడానికి ముఖ్య పాత్ర పోషించిన వారు వీరేష్ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. మొత్తం దేశమంతా కరోనా వచ్చింది. కరోనా వస్తే ఎక్కడ మీటింగ్లు జరగరాదు. కానీ పత్రిజీ సమక్షంలో లక్షల మందితో ధ్యాన మహాయజ్ఞం జరిగింది కడతాల్ పట్టణంలో. ఈరోజు కూడా కోడ్ అమల్లో ఉన్న వెళ్ళగానే డిఎస్పీ గారు అనుమతించి పోలీసు వాళ్ళు అభ్యంతరం పెట్టారు. అక్కడ డిఎస్పీ గారితో మాట్లాడమని చెప్పాము. అట్లా కాండక్ట్ ఆఫ్ కోడ్ ఉంది, మాకు లేదు, బంద్ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారు అదే గల్లీ నుంచి. అయినా చెప్పాము, వారు పాజిటివ్ ఎనర్జీతో మళ్ళీ కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు. దట్ ఈజ్ పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క ఎనర్జీ. విశ్వ కళ్యాణం కొరకు పాటుపడితే పైన నుంచి వారు ఆరాన్ని శుద్ధి చేస్తూ మనకు ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు అది జరిగింది. వీరేష్ గారు మనకి ఇక్కడ మామూలు కనిపిస్తారు. వారు గత ప్రభుత్వంలో ఒక ముఖ్య అధికార గణంలో ఒక కేంద్ర బిందువుగా ఉన్నారు. వారు నాకు మొట్టమొదటిసారి పరిచయం అయినప్పుడు నేనే షాక్ అయ్యాను ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు. కనుక మన బాధ్యత తీసుకొని ఉండాలి అని మేము కాన్ఫరెన్స్లో మాట్లాడి చెప్పగానే తన వంతు సహకారాన్ని అందించేందుకు పిరమిడ్ సొసైటీ తరఫున థ్యాంక్ యూ వీరేష్ అన్న. గొప్ప ప్రయత్నము, మీ సమయాన్నిచ్చి, విలువైన సమయాన్నిచ్చి మరి ఇక్కడ ర్యాలీని విజయవంతం చేయడంలో నవీన్కు ఒక వెన్నుదన్నై నిలిచినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తూ ఒక విజ్ఞప్తి చేస్తున్నాము వార్డెన్ గారికి. ఈరోజు విద్యార్థులను శాకాహార ర్యాలీలో చేయడము, మీరు పాల్గొనడం పూర్వజన్మ సుకృతము. నిజంగా శాకాహార మాస్టర్ల ద్వారానే ర్యాలీలు నిర్వహించాలి. శంకర్ గారు అడిగారు, పత్రిజీ సార్ ఒక రోజు ఒక మాట చెప్పారు. ఒకరు శాకాహార ర్యాలీ విద్యార్థులతో ర్యాలీ తీస్తుంటే
మీరు కేవలం 5 మంది ఉన్నా సరే శాకాహారులతోనే ర్యాలీ నిర్వహించండి, మాంసాహారుల ద్వారా ర్యాలీ నిర్వహించొద్దని స్పష్టమైన ఆదేశం ఆ రోజు ఇచ్చారు. అయినా ఎందుకో మీ ద్వారా ఆ విద్యార్థులు ఈరోజు ర్యాలీలో పాల్గొన్న వారు శాకాహారులుగా మారే అవకాశం ఉందేమో, ప్రకృతి అలాంటి అవకాశం ఇచ్చిందేమో. కనుక మీరు ర్యాలీలో పాల్గొని మీరు కూడా శాకాహార ర్యాలీ ఎనర్జీ ద్వారా శాకాహారులుగా మీరు మీ కుటుంబం మారే అవకాశం ఉందేమో. ఆ యొక్క సదానంద యోగి, ఆ పత్రిజీ అలాంటి అవకాశం ఇచ్చారేమో. కనుక మీరు ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి శాకాహారిగా మీరు మారుతూ, మీ కుటుంబం శాకాహారిగా మారుతూ, ధ్యానం చేస్తూ, మీ విద్యార్థులను కూడా ధ్యాన విద్యార్థులుగా, శాకాహార విద్యార్థులుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తూ మీ సందేశం. ఈ శాకాహారీల ర్యాలీలో పాల్గొనడం మా విద్యార్థుల చేత ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మన రంగారెడ్డి జిల్లా మా శంకరాయ మా ఒకటే విలేజ్ అనుకోకుండా ఇట్లా పరిగిలో ఇట్లా ప్రోగ్రామ్ చేయడం, రాత్రి కాల్ చేయడం, నాకు ఇన్విటేషన్ ఇచ్చి మీ విద్యార్థులను ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా మా విద్యార్థులను పాల్గొనడం కనుక నాకు ఈ అదృష్టాన్ని కల్పించడానికి సభకు ధన్యవాదాలు తెలియజేసుకుని చిన్న ఉపన్యాసం ముగించుకుంటున్నాను. ఈమె పేరు సునీత. పరిగి పట్టణంలో ధ్యాన ప్రచారం చేయడానికి ఒక ధ్యాన ప్రచార బృందం ఒక 15 మంది దాకా రావాలని నిశ్చయించుకున్నప్పుడు పరిగిలో ఉండడానికి అవకాశం లేదు. అయితే ఇక్కడ అనుకోకుండా వారి ఇంట్లో ఉన్నవాళ్ళు ఏకాఏకిన వెళ్ళిపోవడము, ఆ 2 రోజులకే ధ్యాన ప్రచార బృందం ఇక్కడికి రావడము, ఒక 25 రోజుల పాటు ఈ మహానుభావురాలి ఇంట్లోనే ఉండి ఈ చుట్టుపక్కలంతా ప్రచారం నిర్వహించడం జరిగింది. కనుక ఈ ప్రచారానికి వారు చేసిన సేవలు ఎనలేనివి. కనుక వారి సందేశం 2 ముక్కల్లో. నమస్కారం. అందరికీ మాస్టర్లకు ధన్యవాదములు. పరిగి ర్యాలీ వచ్చిన మాస్టర్లకు ధన్యవాదములు. మేము ధ్యానం చేసి సంతోషంగా ఉన్నాం. పరిగి మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శాకాహార ర్యాలీ నిర్వహించినాం. అందరి మాస్టర్లకు ధన్యవాదములు. నవీన్, ఈమె నవీన్కు జన్మనిచ్చిన తల్లిగారు. నవీన్ ఎక్కడ కార్యక్రమాలు చేస్తున్నా వారి సహకారాలు ఉన్నాయి. వారి సందేశం. ఆమెలే అక్కడ. నమస్కారం. కృష్ణ గారు. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయవంతము. మరి వీరింట్లోనే ఆ రోజు ధ్యాన ప్రచార బృందం ఉంది. మరి ఎంత సాయం చేశారంటే, ఎంత పాజిటివ్ అంటే, అసలు ధ్యానం అంటే తెలియదు. ఒక విన్నాడు నవీన్ ద్వారా, కానీ వినలేడు. ఇంట్లో ఉంచుకొని ఎంత పాజిటివ్గా రాత్రికి ధ్యాన ప్రచార బృందం రాగానే ఎంత అతిథి మర్యాదలు చేసి ఎంత అద్భుతంగా వారు చేశారు. నవీన్ గారి బావ వీరు. మాస్టర్ నిజంగా మా బావ అక్క వాళ్ళు 2012లో కడతాల్ ధ్యానమా చక్రం జరుగుతుంది కదా, నేను అప్పుడే ఒక 2 months కింద ఒక జాబ్లో జాయిన్ అయినా. కరెక్ట్ 4,000 5,000 వచ్చినాయి. ఆ 4-5 తీసుకొని పోయి ప్రింటింగ్ ప్రెస్కి పోయినా నవంబర్లో. ప్రింటింగ్ ప్రెస్కి పోతే ఎన్ని వస్తాయని చెప్తే ఒక 12 వస్తాయన్నాడు. సరే 12 ధ్యానమా చక్రం బ్యానర్లు వేపి అని చెప్పిన. మన షాద్నగర్లో ఒక 2-3, మా లాల్పాడ్ చివరి వస్తారు ఒక 2-3. పరిగిలో ఎట్లా కట్టాలని బావకు ఫోన్ చేసి, బావకు చెప్పలే, పరిగికి వచ్చి బావ ఈ బ్యానర్లు కడదాంపా అంటే బావ పోయి కట్టించాడు. మా బావ వాళ్ళు అక్క వాళ్ళు నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమి చేసినా వాళ్ళు కాదనరు, ఖచ్చితంగా సహకరిస్తారు. నాకు చాలా సంతోషం వేస్తుంది. పరిగిలో పోయినసారి ధ్యాన ప్రచారం చేయడానికి ఒక 30 days అట్లా 25 days ఉన్నాము. అది ఛాన్స్ లేదు ఉండడానికి. సార్ వాళ్ళకి డేట్స్ ఇచ్చాం, సార్ ఈ డేట్ నుంచి రండి అని పరిగికి. అక్క రూమ్స్ ఏమన్నా ఖాళీ ఉన్నాయారా అని అడిగాను. ఏమి ఖాళీ లేవు, అప్పుడు ఖాళీ కాలేవురా అని అన్నారు. అబ్బా ఎట్లా చేద్దామని 2 daysలో అనుకున్నాము. ఆ 2 daysలో వాళ్ళు చెప్పకుండా రూమ్ కాల్ చేసి పోయినరంట.
అది చాలా ఆనందం. నిజంగా వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు పరికి. థ్యాంక్ యూ అక్క అండ్ బావ. అదేవిధంగా మా తల్లిదండ్రులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ అంత విజయమే. ఒకవైపు కృష్ణుడు, ఒకవైపు అర్జునుడు ఉన్నాక ఈ ర్యాలీ విజయవంతం కాదా? ఒక్క నమస్కారం పెట్టండి. అందరినీ మాస్టర్కు నమస్కారములు. శాకాహారి ర్యాలీ రివినెన్స్కు ధన్యవాదములు. వీరికి నవీన్కు జన్మనిచ్చిన తండ్రి గారు ఒక పద్యంతో మీ సందేశం. హలో ఈ ధ్యాన మాస్టర్లందరూ నాకు పరిచయం లేని కారణంగా నేను ఒక పద్యం ద్వారానే వారిని సంప్రదించుకుంటాను. అదేవిధంగా నా పద్యం విని కృతజ్ఞులు కావాలి. కొంత అద్భుతంగా పద్యాలు వాడతాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పద్యాల ద్వారా వివరిస్తాడు. మేము రాత్రిపూట 12-1 అయినప్పుడు కూడా అలాగే మాకు వివరిస్తూ ఉంటాడు. ఎందుకో తడబడుతున్నాడు. ఏం లేదు, జ్ఞాపకం రాలేదు. నా బంధు ప్రియులారా ఆత్మ బంధువులారా వినరయ్యనే కవీశ్వరుడగాను. చదువలేది కనాంధ్ర సంగ్రహంబులు లెస్స కని చూడలేదయ్య కావ్యమైనా. చదువలేది కనాంధ్ర సంగ్రహంబులు లెస్స కని చూడలేదయ్య కావ్యమైనా. ననువుగా శ్రీకారమైన వ్రాయగరాదు, ఏ కారణము నాకు ఎరుకలేదు. నోట బలికియు సేత నొనరంగ వ్రాసితి, ఏ కారణము నాకు ఎరుకలేదు. వినుడి మాయప్ప సిద్ధప్ప వీతుడప్ప కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. కానీ ఈ పద్యము నేనే రచించిందని గర్వపడడం కాదు. 400 సంవత్సరాల క్రితము వీరబ్రహ్మం గారు సిద్ధయ్యకు బోధించినటువంటి జ్ఞాపకార్థాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. పద్యాల రూపంలో గంట సేపు అయినా వారు పద్యాలు చెప్తారు కానీ మాట్లాడాడు. తెల్లార్లు పద్యాలు చెప్పమంటే చెప్తూనే ఉంటాడు. ఒకరోజు చూసినాం ఆయన చరిత్ర ఏందో. ఈరోజు ఇంకొకటి, ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగరాదు. ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగరాదు. ధనమెప్పటికి శాశ్వతంబుగాదు. దారాసుతాదులు అంటే తన రక్తం ద్వారా పుట్టినోళ్ళు. దారాసుతాదులు తన వెంట రాలేరు. మృత్యులు మృతిని దప్పింపలేరు. మృత్యులు అంటే వైద్యులు. మృత్యులు మృతిని దప్పింపలేరు. బంధుజాలము తన్ను బ్రతుకించుకోలేరు. బలపరాక్రమమేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యం ఎంతగలిగిన గోచి మాత్రం పైన కొంచబోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడసి నిన్ను భజన చేయుచునుందున భావమందు. ధ్యానము చేయుచునందు నా భావమందు అని మార్చుకుందాం ఈ క్షణం నుంచి. ఈ పరిగి పట్టణంలో ఒక ఉపాధ్యాయుడు ఒక అడిగేస్తే మరింత విస్తరణ చెందుతుంది. అది విద్యార్థుల ద్వారా, తన సహా ఉపాధ్యాయుల ద్వారా, ఈ సమాజ నిర్మాతలుగా వారి రోజు సమాజంలో ఉంటారు. కనుక
ఈ పరిగి పట్టణంలో ఒక ఉపాధ్యాయుడు ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఇప్పించి మరి ధ్యాన కార్యక్రమాలకు బీజం వేసి పునాదిగా నిలబడినటువంటి టీచర్ గారి సందేశం తీసుకుందాం. ప్రకాష్ గారు. అందరికీ ముందుగా నమస్కారములు. ఉజ్వలమైన ప్రజ్వల ప్రభాసిత కాంతి విరభూసిత శోభాయుతమై వెలుగులు జిమ్మునట్లుగా ఈరోజు ఈ పరిగి పట్టణం నందు ఈ యొక్క మహత్ కార్యక్రమము చేపట్టడం అనేది చాలా సంతోషకరము. ఎలా ఉందంటే స్వరంలా పలుకుతూ భాస్వరంలా వెలుగుతూ సమాజానికి నవచైతన్యాన్ని కలిగించే వారధులుగా మీరందరూ ఈరోజు ఈ పరిగి పట్టణం నందు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మాకంతా చాలా సంతోషదాయకం. ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మనిషి జీవితం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలి. నీటి మీది బుడగా జీవితం మాయమైపోతుంది ఏదో క్షణం, ఆలోచించుట అనవసరం ఆనందమే అత్యవసరం. ఉన్నన్నాళ్ళు అందరవసరం, వెళ్ళేటప్పుడు ఎవరవసరం, భగవంతుని లీల అనంతము భగవంతుని లీల అనంతము, అందులో మనం ఆవగింజంతము. అంటే మనిషి జీవితం ఎప్పుడు ఏ కాలంలో ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరం చెప్పలేం. నీటి మీది బుడగా ఏ విధంగా ఎప్పుడు ఆరిపోతుందో మనం చెప్పలేం. ఉన్నప్పుడే మనం అందరము సాధించుకోవాలి, ఉన్నప్పుడే మనం అన్నీ చేసుకోవాలి. మరి ఇప్పుడు మీరు ఈ యొక్క బృహత్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది ముఖ్యంగా చిన్న వయసులో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ధ్యానంలోకి పోవడం కంటే ఈ చిన్న వయసు లోపల చేరడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే స్థితులు గతులు మార్చగా పరిస్థితులు ప్రభావితంపు చేయగా గతి తప్పిన జీవితానికి మతి తప్పని పని చేయక సమయ సందర్భంబు ఎరింగి సత్కార్యములు ఉదనుచుట సత్పురుషుల యొక్క లక్షణం. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఇదే సమయము సందర్భం ఎరిగి సత్కార్యం. ఎటువంటి సత్కార్యము అని అంటే ఇది భగవంతుని కృపతో కూడుకున్నటువంటి సత్కార్యముగా నేను భావిస్తున్నాను. సమాజ ఉద్ధరణకు చేస్తున్నటువంటి సత్కార్యకంగా భావిస్తున్నాను. తామే కాదు తమతో పాటు సమాజం అంతా కూడా బాగుండాలనేటటువంటి ఒక దృక్పథంతోన చూడండి, నేను ఊహించలేదు మీరు ఇంత పెద్ద ఎత్తున వస్తారని చెప్పి. ఎక్కడి నుంచో అంటే మంచి కార్యక్రమానికి అందరి యొక్క సహకారం ఉంటుందని మీరందరూ ఇక్కడ నిరూపించారు. దీనికి ఇక్కడ ముఖ్యంగా పెద్దలు ఇక్కడ ఉండి ముందు నడిపించవచ్చు, కానీ మీ అందరి సహకారం ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ఇంత ఘనంగా జరుగుతుందని. మరి నేను అంటే మంచి పనికి ఎప్పుడైనా సహకారం ఉంటుందని నేను గ్రహించాను. ఈ ధ్యానం చేయడం వల్ల కూడా నేను కొన్ని అద్భుతాలు నిన్న మొన్న చూశాను. ఏంటంటే మా లింగం గారి దగ్గర అంటే నేను గొప్పలు వీలైనంత వరకు గొప్పలు ఎక్కువ చెప్పను, వీలైనంత వరకు ఉన్నది ఉన్నట్టునే మాట్లాడతాను. ఎందుకంటే అవసరం లేదు, గొప్పలు కూడా చెప్పడం అవసరం లేదు. అయితే మా దగ్గర ఒక కార్యక్రమం ఏర్పాటు చేద్దామనుకుంటే లింగం ఏమన్నాడు, అన్న దీని కార్యక్రమంతో పాటు ధ్యానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఆ కార్యక్రమము సమయం లేదు, ఒక 2 నిమిషాలు కానీ లేదు, ఆ కార్యక్రమం వాయిదా పడ్డది. ఇక ధ్యానంతో కూడినటువంటి కార్యక్రమము మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైంది, వారి చేను దగ్గరికి వెళ్ళాం, చింతకాయలు తీసుకున్నాం, చింతవల పండ్లు తీసుకుపోయేది ఉండే అన్న అన్నాడు, ఒక్కటే ముచ్చట అన్నాడు. అంటే అరే ఎట్లా అన్నాడని మేము ఇద్దరం తయారై కారు స్టార్ట్ అవుతుంది, ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. ఆ చింతవల పండ్ల కాయలతో కూడుకున్న సంచి ఆయన ఎదురొచ్చి క్షణంలో మా కారులో పెట్టి మమ్మల్ని పంపించాడు. ఇది ఏమద్భుతం అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఒక మంచి మనసుతోని మాట్లాడినప్పుడు ధ్యానం వల్ల వచ్చేటటువంటి శక్తి ద్వారా ఉన్నప్పుడు దానికి ఒక బలం చేకరుస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇంకా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఎంతో మీరు సాధన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము మాట్లాడుకుంటూ పోతే ఇంకెంతో సమయం అవుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారికి ముఖ్యంగా లక్ష్మీ మేడం గారు మా ఇంటిలోకి వచ్చి కాలు మోపడం అనేది మాకు చాలా సంతోషం. ఎన్నో రోజుల లింగంతో అన్నాను, ఆ యొక్క అవకాశాన్ని కలిగించినందుకు వారికి మరి వచ్చినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ప్రకాష్ గారు ఈ పరిగి పట్టణంలో ధ్యాన ప్రకాశాన్ని వెలిగింపజేయాలని, వీరికి తోడు వెంకటేశ్వరుడి మాదిగా వెంకటరంగారెడ్డి గారు మరింత కృషి చేయాలని కోరుతూ ఓమేష్ గౌడ్ గారి వనపర్తి పట్టణ అధ్యక్షుడు ఓమేష్ గౌడ్ గారు క్లుప్తంగా 2 నిమిషాలు.
ముందుగా మనందరి కలయికకు కారణమైన విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. నా పేరు ఓమేష్ గౌడ్, నేను వనపర్తి నుంచి రావడం జరిగింది. మరి ఈరోజు పరిగిలో ఈ యొక్క కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆ యొక్క పత్రిజీ మహానుభావుడు ఈ భూమి మీద నుండి 800 కోట్ల మంది ప్రజల కష్టాలకు, నష్టాలకు, బాధలకు, దుఃఖాలకు, అవమానాలకు అన్నిటికీ ప్రధానమైన కారణము మాంసాహారం తెలిసి, జీవహింసను తెలిసి ఆ యొక్క జీవహింసను ఆ యొక్క మహానుభావుడు గత 40 సంవత్సరాలుగా ఒక్క క్షణం కూడా సమయం వృధా చేయకుండా, పల్లె అనకుండా, తాండనకుండా, గ్రామం అనకుండా, మండలం అనకుండా, జిల్లా అనకుండా, రాష్ట్రం అనకుండా ఎన్నో దేశాలలో ఆయన ప్రతి క్షణం దీని గురించి చిట్ట చివరి జంతువు కూడా ఆనందంగా ఉండాలి, చిట్ట చివరి మనిషి కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎవరు కూడా దుఃఖంతో ఉండకూడదు, మానవ జన్మ చాలా గొప్పది అని చెప్పని ఆయన ఎలుగెత్తి చేడాడు. అటువంటి గొప్ప మహానుభావుడు మాకు దొరకడం మా జీవితంలో, మరి మేము మాంసాహారిగా ఉన్నప్పుడు మేము శాకాహారంలోకి మారి మా కుటుంబంలో ఈరోజు ఎంతో ఆనందంగా, సంతోషంగా, వైభవంగా ఉన్నాము. ఈ ఆనందం ప్రతి ఒక్కరికి దక్కాలని చెప్పని పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలకు ఎక్కడ ఉన్నా మేము రావాలని ఎంతో సంతోషపడతాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క వేదికకు మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ యొక్క ర్యాలీకి ఎన్నో రోజులుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదవందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక సంవత్సర కాలంగా పిల్లలు తినొచ్చు, కొద్దిసేపు మేడం మాట్లాడిన తర్వాత పెద్దలం వెళ్దాము. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే సమయం అవుతే కొద్దిసేపు పిల్లలకు ముందొచ్చి కూర్చోండి, మేడం మాట్లాడిన తర్వాత వెళ్దురు. ఈలోపు ఒక సంవత్సర కాలంగా రంగారెడ్డి జిల్లాలో విశేష కృషి చేసిన మీరు మాట్లాడిన ఇంకా శంకర్ గారు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. పిల్లలందరూ ముందుకు రండి అన్న, పిల్లలందరూ రావాలి. ఇక్కడ కూర్చోండి, ఇటు కూర్చోండి, నా వైపు తిరగండి. అది ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు నమస్కరిస్తూ ఈ ర్యాలీకి వచ్చిన మాస్టర్లందరికీ ధన్యవాదాలండి. ముందుగా ఈ గ్రేట్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజున బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. ఈ పిల్లలు పలుకే ఈ పరిగిలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది. సో నిజంగా ఈ పిల్లల్ని తీసుకొచ్చిన మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శాకాహారమే అమృతాహారం, జీవంస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటారు ఈ చిన్నారులు. ఈ చిన్నారుల కోసమే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఒక చిన్న కథ చెప్తా. కొడతారా? మనం పొద్దున్నే లెగుస్తాం కదా, స్కూల్కి వెళ్ళాలి, పొద్దున్నే లెగుస్తాం. లేచి ఏం చేస్తాం? ఏం పేస్ట్, కోల్గేటు, క్లోజప్ ఏయో వాడతాం కదా. నొరగొచ్చేది, స్మెల్ బాగా వచ్చేది. రుద్ది 32 పళ్ళు 32 సార్లు రుద్ది. ఇంట్లో మా మమ్మీ ఉంటే, అరే బాబు పళ్ళు అరిగిపోతాయిరా, టైం అవుతుంది స్కూల్కి కానీ అరిస్తే అప్పుడు ఆపేస్తాం కదా. 32 పళ్ళు బాగా రుద్దుతామా లేదా? రుద్దుతాం. తర్వాత ఏం చేస్తాం? స్నానం చేస్తాం. ఏం సోపు వాడతారు? లక్స్, సంతూర్ ఇయ్యో కదా. మంచి నురగ రావాలి, మంచి స్మెల్ రావాలి, మురికి పోవాలి. రుద్ది. అరే నెల రోజులు వచ్చే సోపు వారం రోజులు అవజేస్తున్నారా అని తిడతారు ఇంట్లో మమ్మీలు కదా. నీళ్ళు అన్నీ అవజేస్తున్నారని తిడతారు. అయినా సరే స్కూల్కి టైం అవుతుందని అరిస్తే అప్పుడు బయటకు వస్తాం కదా. అలాగే మమ్మీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తుంది. కడిగి వండుతుందా, కడగకుండా వండుతుందా? కడిగే వండుతుంది కదా. అలాగే ఫ్రూట్స్ తీసుకొస్తుంది, టేబుల్ మీద పెట్టింది, మనం తింటా అంటే ఏమంటుంది? అరే కడుక్కొని తినండి అంటుంది కదా. బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాము, తినేయన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ కడుక్కొని అన్నీ తింటాం. తర్వాత ఇలా చిన్నవాళ్ళం అయ్యాం, పెద్దవాళ్ళం అయ్యాం, ముసలాళ్ళం అయిపోతాం కదా. ముసలాళ్ళం అయిపోయాక చచ్చిపోతాం కదా. చచ్చిపోయినాక ఎక్కడ పెడతారు మనల్ని? చచ్చిపోయినాన్ని ఎక్కడ పెడతారు? శ్మశానంలో కదా. చచ్చిపోయినాక తీసుకెళ్ళి శ్మశానంలో పెడతారా లేదా కదా. ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కదా మనం.
మనం చచ్చిపోతే తీసుకెళ్ళి శ్మశానంలో పెడుతున్నారు. మనం తినే కోడి, మేక, చేప స్నానం చేస్తున్నాయా, బ్రష్ చేస్తున్నాయా, శుభ్రకరమైన తిండి తింటున్నాయా? వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం? వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం? మరి మన కడుపేమైనా శ్మశానమా? మరి ఎందుకు పెడుతున్నాం? ఆలోచించుకోండి. మీరు మేధస్సు ఉన్నవాళ్లే, తెలివి ఉన్నవాళ్లే, బుద్ధి ఉన్నవాళ్లే. నేను చెప్పిన దానిలో ఎంత సత్యం ఉందో ఒక్క క్షణం ఆలోచించండి. అర్థమైందా? శవాల్ని ఎవరు తింటారంటే రాబందులు తింటాయి. శవాల్ని రాబందులు తింటాయి. మనం మనుషులం, శాకాహారమే తినాలి, రాబందులం కాదు కదా. మనుషులం, శాకాహారమే తిందాం. శాకాహారమే 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 శాకాహారమే. వెరీ గుడ్. ఈ రోజు నుంచి మనం శాకాహారులుగా మారిపోతున్నాం. అర్థమైందా? ఇప్పుడు చికెన్, మటను ఎవరు అలవాటు చేశారమ్మా? మమ్మీ వాళ్ళు. మమ్మీ వాళ్ళకి ఎవరు అలవాటు చేశారు? వాళ్ళ మమ్మీ వాళ్ళకి. అలా చూసుకుంటే ఆది మానవుడి కాలంలో బట్టలు కట్టుకోలా, ఏమీ లేవు. అప్పుడు ఏమీ దొరక్క ఆ కోడి, మేక, చిన్న జీవులు జోలి వెళ్ళారు. పుల్లుల జోలి, సింహాల జోలి వెళ్ళలా ఎవరో. ఎందుకంటే అవి మనం చంపేస్తే అని భయం వాళ్ళకు కూడా. మరి ఇవాళ శాస్త్రపరంగా, సాంకేతికంగా, విద్యపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాం కదా. ఆహార విషయంలో మాత్రం ఎందుకు ఆది మానవుడిగా ఉన్నాం? ఆలోచించండి. ఎవరైతే మాంసం తింటారో వాళ్ళు ఆది మానవుడితో సమానం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుంది అంటే కోడిగుడ్డుతో సహా మాంసాన్ని ఎవరైతే తింటారో వాళ్ళకి 1 కాదు 2 కాదు 159 రోగాలు వస్తాయట. మేము పిల్లలం కదా మేడం, మాకేం వస్తాయంటారేమో. భయం కూడా ఒక రోగమే, మతిమరుపు ఒక రోగమే, కాన్సన్ట్రేషన్ లేకపోవటం ఒక రోగమే. అర్థమైందా? మీరు చిన్నారులు, రాబోయే కాలానికి కాబోయే నాయకులు మీరే శాకాహారులుగా కావాలి. శాకాహార ప్రపంచమే కావాలి. అదే పత్రిజీ ఆశయం. పత్రిజీ ఆశయంలో మనందరం భాగం పంచుకుందాం మిత్రులారా. అర్థమైందా? సో ఈ రోజు నుంచి మీరందరూ ఈ శాకాహారులందరికీ క్లాప్స్ కొట్టండి. ఇది కదా గ్రేట్, ఇది కదా. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పరిగి మాస్టర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే డిసెంబర్ 21 నుంచి 31 వరకు మహేశ్వర మహాపిరమిడ్లో జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అండి. అందరూ ఆ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం మేడం గారికి. మీరు ఈరోజు మీలో జ్ఞానరేఖలు ఉదయిస్తే మీ జీవితాలు మా జీవితాల్లాగా ఉంటాయి. మాకు రోగాలు వచ్చిన మీ విద్యార్థి దశలో మాకు ధ్యానం చెప్పిన వాళ్ళు లేరు. రోగాలు వచ్చినాయి, కిడ్నీలు చెడిపోయినవన్నారు డాక్టర్లు, మందులు వాణ్యము బతకవన్నారు, లక్షలు ఖర్చు అయినాయి. కానీ ధ్యానం ద్వారా బాగుపడినాం, శాకాహారం ద్వారా. మారతారా? నేటి నుంచి శాకాహార జగత్కు, శాకాహార హాస్టల్కు మీరు మీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్తారా? ఇది మేడం చెప్పినట్లు భావి భారత పౌరులు మీరు. మా తల్లిదండ్రులు మాకు తినబెట్టారు, మేము తిన్నాము, అనారోగ్యం వచ్చింది. కనుక మీరు ఈ రోజు నుంచి శాకాలు కండి సార్. మీకు కూడా విజ్ఞప్తి, కొద్దిగా వీరిని తీర్చిదిద్దే బాధ్యత మీదే. రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు శంకర్ గారు మాట్లాడతారు. వీరికి మాత్రమే దయచేసి అక్కడ ఎవరు వెళ్ళొద్దు. దయచేసి మేడం గారికి సన్మానము అందరికీ ఉంటుంది. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, పిల్లలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఓకే. ఈ పరిగి పట్టణ శాకాహార ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కూకట్పల్లి లక్ష్మీ మేడం మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సభకి అధ్యక్షత వహించిన బంగ్లా ఆంజనేయులు సార్ గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులకు మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులకు మరియు స్టేజ్ మీద ఉన్న అందరికీ మా మిట్టా రంగారెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమం ఆయన యోగా మాస్టర్గా ఉండి అంతకుముందు మన పత్రి సార్ వెంటనే అనేకమైన సంవత్సరాలు అంటే ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు కూడా సార్ వెనకలనే ఉండి ఆయన ధ్యాన ప్రచారంలో పాల్గొని చేవేళ్ళలు కూడా భారీ ర్యాలీ తీసినాడు. వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పరిగి పట్టణంలో ఈ శాకాహార ర్యాలీ తీయడం ఎంతో గొప్ప. ఈరోజు గల్లీ గల్లీలో తిరుగుతుంటే నరాలను నిక్కబడుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఏంది ఈరోజు సండే ఉంది మటన్ చికెన్ తీసుకుపోయి వాళ్ళంతా ఈరోజు వాళ్ళ మనశ్శాంతిగా లేకుండా చేసిపోతున్నాయి ఈరోజు. ఎందుకంటే ఈ సభాముఖంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మనం తీసుకుపోతుంటే గుడ్డులోన దేవుడు ఉన్నాడు, మేకలోన దేవుడు ఉన్నాడు, కోడిలోన దేవుడు ఉన్నాడు. అరే ఎక్కడ తీసుకున్నాం రా బాబు. ఈరోజు తిన్నా కూడా ఈరోజు ఏ విధంగా ఉంటుందంటే ఒక చలనం లేగిపోతుంది ఆ లోపల. ఒక ఉద్యమం మహా ఉద్యమం చేసిండు. ఏదంటే భారతదేశంలో సైనికులు ఎట్లయితే దండచి వస్తుండ్రో అట్లా మనను పత్రి సారు ఈ దండయాత్రను మొదలుపెట్టాడు, శాకాహార దండయాత్రను మొదలుపెట్టాడు. కావని ఖచ్చితంగా ఈరోజు ఎంతమంది చిన్నారులు ఉన్నారు, కనీసం అన్న 10 మంది మారిన ఈ పూర్వజన్మ సుకృతంలో మనం ఎంతో భాగస్వామ్యం అయినట్టుగా ఎంత మంచిగా మనం ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. నిరంతరం మన సొంత పనులు చేసుకుంటూ ఏ కార్యక్రమమైన ధ్యాన ప్రచారం కానీ శాకాహార ర్యాలీలు కానీ ఈరోజు మనం కర్తాల్లో డిసెంబర్ 21 నుంచి 31 దాకా ధ్యానమయ యాగం ఉన్నది అని ఇన్ని రోజులు మన కోసం పనిచేసాం. రేపటి నుంచి ర్యాలీ అయిపోయింది. రేపటి నుంచి కూడా మన అందరం కూడా తెలుసుగా ఏమేమి వచ్చినాయి, మనందరికీ బుక్స్ వచ్చినాయి. మనం అందరం కూడా ఇంటింటి ప్రచారానికి వెళ్ళి చందా కార్యక్రమంలో పాల్గొనాలి. ఒక ప్రతి పిరమిడ్ మాస్టర్ మనం ప్రతి రూపాయి మనం 2 లక్షలు ఇచ్చిన ఆనందం లేదు. మనం ఒక ఇంటికి పోయి 1 రూపాయి జోలబట్టి అడిగినా మనం అందరం కూడా ఆ పనిలో నిమగ్నం కావాలి. పిరమిడ్ మాస్టర్ అంటారు ఎవరిలో చేస్తారులే, అందరు చేసుకొస్తారులే కాదు. అందరు ఎవరు చేయరు, మనమే చేద్దాం, మనమే చేద్దాం, మనమే చేద్దాం, మనమే చేద్దాం. అందరు చేస్తారని మనమే చేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మనకి ఎప్పుడు రాదు అవకాశం. రాత్రికి ఉంటామో లేదో, రేపటికి ఉంటామో లేదో, మనమందరం కూడా పత్రిసార్ను సైనికులుగా మనమందరం కూడా ఇంటింటికి చేసి లక్షల రూపాయి ఇచ్చినా సరే మనం అడుగుదాం. 50 రూపాయలు అయ్యా ఒకరికి భోజనం పెడితే మీరు ఒకరికి భోజనానికి 50 రూపాయలు ఇస్తే మీరు ఒక పూట అన్నం పెట్టినట్టు అవుతుంది. మీరు అందరూ కూడా మనం చెప్పాలి. మనం సిగ్గుపడకూడదు, మనకు సిగ్గే లేదు. మనం మనసు ఆత్మ పరమాత్మలో కలుస్తాం. మనం అందరం ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది, ఈ శరీరాన్ని చూసి మనం ఆయన ఇస్తాడో లేదో, ఆయన ఇయ్యకపోని మన ఎజెండా ఏంది, ఎజెండా అంతా పత్రి సార్ కోసమే బతుకుతున్నాం. నిజంగా చెప్తున్నా, పత్రి సార్ కోసమే బతుకుతున్నాం. పత్రి సార్ లేడని మనం అనుకుంటున్నాం. పత్రి సార్ ఖచ్చితంగా మన గుండెల్లో మన ముందులో ఎన్నో అనుభవాలు జరిగినాయి. నేను వచ్చిన 3 సంవత్సరాలు అయింది కానీ నేను మనసా వాచాకరమైన నిజంగా చెప్తున్నా, నా 2 పాపలు చనిపోయేటోళ్ళు కేవలం ధ్యానం వల్లనే బతికారని చెప్తున్నాను. ఇలా ఆ మాస్టరు మా ఇంటికి ఈ రోజులో నేను లైవ్లో పిఎంసీ లైవ్లో చెప్తున్నా సార్. నా ఇంట్లో ఓ తడై మాస్టర్ వచ్చింది కవిత మేడం అని హైదరాబాద్ నుంచి. అయితే మా ఇంట్లో మేము ర్యాలీ పెట్టుకున్నాం సెప్టెంబర్ 28 పెట్టుకున్న తర్వాత ఆ ర్యాలీకి ఇంకా వారం రోజులు టైం ఉంది. మా పాపల బర్త్డే ఉండే 15 తారీఖు ఉండే, సెప్టెంబర్ 15 బర్త్డే ఉంటే సాయంకాలానికి విపరీతమైన ప్రాబ్లం వచ్చి ఆ 16 రోజు మా ఇంటి ముంగల 2 నల్ల పిట్టెలు చనిపోయాయి డోర్ ముందల. మా ఇంట్లో అన్నీ లోపల ఇంకా వేరే పిట్టెలు ఆ పిచ్చుకలు గుళ్ళు పెట్టుకొని పిల్లలు తీసే వీటికి 5-6 ఈతలు ఈయననే వాటిని ఏమనం అరే అవి గిట్టే చనిపోయినా ప్యాన్లకు తలిగి అనుకున్నాం. ఆ ప్యాన్కు తలిగిన అవి అట్లాగే ఉన్నాయి, అవి బాగున్నాయి. ఈ బాగలేని పిట్టెలు 2 వచ్చి 2 కేవలం మూతంగల చనిపోయినాయి. నేను పొద్దున్నే మెడిటేషన్ నుంచి లేచి 3 గంటలు చేస్తాం. నైట్ 9 గంటలు కూర్చుంటే రాత్రి 12 గంటల వరకు కూర్చుంటాం. మళ్ళీ మార్నింగ్ 3:30 కూర్చుంటే 6:30 వరకు నా దినచర్య ధ్యానంలోనే ఉంటాం. అదేవిధంగా 6:30 నుంచి వాకింగ్ పోయి ఇంటికి వచ్చేసరికి 2 పిట్టెలు మూతలో పడి ఉన్నాయి. మా మేడం బయటికి పోయి వచ్చేసరికి ఏమైంది ఇట్లా అని చెప్తే ఏమో నేను చూడలేదు, నేనే చూసా వచ్చి అవన్నీ చనిపోయి ఉన్నాయి. సాయంకాలానికి ఒక ఫోన్ వచ్చింది నాకు, ఇట్లా జరిగిపోయింది. మేము ప్రతిసారి మీద ఆధారపడి ఉన్నాం, సదానంద యోగినే నమ్ముకున్నాం కాబట్టి ఇంట్లో మొత్తం అందరం ధ్యానంలో ఉన్నాం. రాత్రికి 7 గంటలకు ఒక ఫోన్ వచ్చింది నాకు, సార్ ఇట్లా నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఎప్పుడో పరిచయం ఉంది కవిత మేడం అని. మాకు ధ్యానమయ యాగంలో ఒక్కసారి నేను వాళ్ళకు ఒక విఐపి కార్డు ఇప్పించడం జరిగింది సార్ మేడం, భోజనం కార్డు ఇప్పించడం జరిగింది. అంతవరకే తెలుసు. ఒకరోజు వాళ్ళ నాన్న మా రూమ్లో ఉన్నాడు, మిగతా వాళ్ళ నంబర్ మా దగ్గర లేదు, మా నంబర్ వాళ్ళ దగ్గర లేదు. కానీ ఏ విధంగా కనుక్కున్నారో ఆ సమయానికి ఆ ఫోన్ చేసి వచ్చింది,
ఎంత మిరాకిల్ జరిగిందంటే మా పాప విచిత్రమైన పరిస్థితుల్లో ఉంటే అదే క్షణం ఒక్కరోజు మా ఇంట్లో వచ్చి అందరు ఉన్నారు, 50 మందిని తీసింది మేడం. ఎలాంటి కార్యక్రమం చేసిందంటే చాలా గొప్ప మాసరామే. ఆమె ఇమీడియట్లీ సదానంద దగ్గర తీసుకుపోవాలి, పాపను ఉండో తీయగలని చెప్పి 3 రోజులు సదానంద గురువు దగ్గర ఉంటే మా పాపకు మొత్తం అక్కడ వీలింగ్ జరిగిందండి. మొత్తం హీలింగ్ చేసింది మేడం. స్వయంగా మేము లైవ్లో చూస్తున్నాము. మొత్తం హీలింగ్ జరిగిపోతుంది, పర్ఫెక్ట్ అయి వచ్చింది. వచ్చిన తర్వాత అందరం ర్యాలీలో పాల్గొన్నాం. ఒక్క క్షణం కూడా లేట్ చేస్తే ప్రమాదకరంగా ఉండే అంటే గురువులు ఏ విధంగా పంపారు మా ఇంటికి, మా నంబరే లేదు ఆమె దగ్గర, మాకు ఫోన్ చేయడం ఏంది, ఆమె రావడం ఏంది, ఇదంతా గురువుల ప్రణాళిక ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఎన్నో కష్టాలు వస్తాయి. ర్యాలీ తీసేటప్పుడు ఎంతో బాధపడ్డా నేను. ఇంత వర్షాకాలం ఉంది, మా చెవిలో ర్యాలీ జరుగుతుందా, ఇది ఎట్లా జరుగుతుంది అని ఒక బాధపడితే పత్రిసారి చెప్పి నైట్లో ఉన్నప్పుడు కళలో వచ్చి నేనున్నాను స్టేజ్ దగ్గర, నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చాడు. ఇంకెవరు ఇస్తారండి, ఎవరిస్తారు? పత్రిసారి మన వెనకాల ఉన్నాడు. మనం ప్రయాణం చేయడం మనం ఇస్తుంది. మనం పైసలు పెట్టాలి, ఫస్ట్ పైసలు పెట్టాలి, ఉన్న ఆస్తులు పెట్టాలి. ఎక్కడనో ఎవరినో ముంచినే కాదు, నిస్వార్థంతో రూపాయి చేసిన మనం యాగం కోసం ఆ రాత్రింబాలు 20 రోజులు కష్టపడి ఎన్ని అయితే ఎంతమందిని కలిస్తే అంతమందిని కలుద్దాం. ప్రతి ఇంటికి కలిసి రూపాయి తీసుకొచ్చి మనం అందరం కూడా ఆ కార్యక్రమంలో ఉందాం. 10 లక్షల మంది ప్లేట్లకు పెట్టాలంటే మనం అందరం కూడా సైనికులుగా పనిచేయాలి. మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోతే కాదు. మనం పిరమిడ్ మాస్టర్ అంటేనే మనం నిత్యం పనిచేసి ఆయన కోసం రాత్రింబాలు పనిచేసి విశ్వ చైతన్యం కోసం పని అయితే చేసిండో, ఎట్లా చేశాడో దేశాలు తిరిగాడు. మనం ఒక రాష్ట్రం తిరుగుతలే, ఒక జిల్లా తిరుగుతలే, 30 నుంచి 40 దేశాలు, 140 దేశాలు, 150 దేశాలు తిరిగాడు. నాకు తెలిసి కరెక్ట్ ఫిగర్ తెలియదు, కానీ ఏ విధంగా జరగవచ్చు. మనం ఇక్కడ నుంచి ఇక్కడ బస్సుకు రావాలంటే 50 రూపాయలు అయితే ఆలోచిస్తున్నాం. సార్ జేబులో రూపాయి ఉండకపోతుండే, కానీ దేశమంతా తిరిగిను. ఎక్కడ తిరిగిన ఆయన సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు, సాక్షాత్ రాముడు, సాక్షాత్ ఎన్ని చెప్పుకున్నా తక్కువే పత్రిసారి గురించి. మనం మామూలు మాటల్లో చెప్పుకోలేమైనా, ఎందుకంటే కలియుగ దైవం. నాకు అవకాశం రాలేదు. వీళ్ళందరూ పాదాభివందనం చేస్తున్నాం. మీ అందరూ ఎంతో ధన్యులు మేడం. మీరు సాక్షాత్ భగవంతునితో తిన్నారు. పత్రిసార్ మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మనం అందరం కూడా ఆయన సైనికులుగా పనిచేద్దాం. ఎంత వీలైతే అంత రాద్దాం. ఆస్తులు మొత్తం రాద్దాం. మన ఆస్తులన్నీ పక్కన పైన ఉన్నాయి, ఎట్లయినా రాద్దాం, ఏమైనా చేద్దాం. ఖచ్చితంగా మనకి అవకాశం ఇచ్చిన వేదికను ఇక్కడ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, ఎక్కువ సమయం తీసుకుని మన్నించండి సార్. నా ఆవేశం అంతా ఒకటే సార్, నేనంతా ఈ దేశమంతా ధ్యాన ప్రచారం చేయాలి, అందరు శాకాహారులు కావాలనే ఆలోచన తప్ప ఇంకో ఏ నిస్వార్థం లేదు. ఆ నిస్వార్థం కోసం అందుకోసమే పనిచేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఎన్ని ఉన్నా, ఒకటి రాజకీయం, రెండోది శాకాహార ర్యాలీ, శాకాహారం ఎక్కడ ఉన్నా ఈ కార్యక్రమాలు చేయడము, ఎన్ని రాష్ట్రాలు తిరగడమైనా తిరగడమే. నాకు చెప్పడమే ఒక లేటు, చెప్పామంటే దానికి ఆలస్యం ఉండదు. ఎక్కడైనా రావడమే, ఎక్కడైనా పని చేయడమే. నేను మనసా వాచాకరమైన కంప్లీట్గా నేను పత్రిసారి నాకు గుండెలను చూసుకుంటా కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ పాదాభివందనం మేడం. మీరు మా అక్క లాంటి వాళ్ళు. ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో మేము నడుస్తాం. సార్ మా గురువులాగా ఉన్నాడు ఎప్పుడు. మీ అందరూ మీ ఆధ్వర్యంలో ఏ పని చెప్పినా సూచా తప్పకుండా పత్రిసారి కోసం శ్రమించి పనిచేస్తాం. అందరికీ సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. అమ్మగారి సందేశం దయచేసి విందాము. అప్పుడేం ఊర్లోకి వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి, విందాం కొద్దిసేపు. జై గురుదేవ్. అందరూ చాలా సమయం అయింది భోజనానికి. నేనెంత ఎక్కువసేపు కాదు. నా పేరు హరికుమారి. నేను హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 21 ఇయర్స్ పనిచేశాను. నేను 1998లో సిద్ధ సమాధి యోగా అనే ఒక క్లాస్ చేశాను. మా గురూజీ రిషి ప్రభాకర్ గురూజీ. మా గురూజీ 2014 ఆయన సమాధి అయ్యారు. అప్పుడు మా ఆశ్రమానికి పత్రిజీ వచ్చారు. మా ఆశ్రమంలో కూడా మేము ఈ పత్రిజీ యొక్క పిరమిడ్స్ని మా పార్క్లో పెట్టి ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ అక్కడ కూర్చుని ధ్యానం కూడా చేస్తారు. మాది సమాధి అభ్యాసము. అంటే శ్వాస మీద ధ్యాస నింటి సమాధికి ఎట్లా వెళ్ళాలి అనేది అది ఇంకొక స్టెప్ అది. సో ఈ డూయింగ్ నుంచి నాన్ డూయింగ్ అని చెప్తాము. కానీ మన సిద్ధ సమాధి యోగలో నాన్ డూయింగ్ నుంచి డూయింగ్లోకి అని గురూజీ గత 50 సంవత్సరాలుగా ఈ ఋషి సంస్కృతి విద్యా కేంద్ర అనేది స్థాపించి గురువులందరూ కూడా ఒకటే. గురువులందరూ
దేనికోసం ఈ ప్రపంచానికి వచ్చారు అంటే మానవాళి సుఖంగా సంతోషంగా అందరూ హ్యాపీగా ఇక్కడ ఒక పిక్నిక్ లాగా ఈ ప్రపంచంలో జీవించి వెళ్ళడానికి. అదే సందేశం గురూజీది. ఈ ప్రపంచానికి మనం ఎందుకు వచ్చాము? మనం కాశ్మీరు కన్యాకుమారి ఎందుకు వెళ్తాము? చూసి ఆనందించడానికి వెళ్తాము. సో మనం ఈ ప్రపంచంలోకి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే అందుకే వచ్చాము. మనం ఏ పని చేసినా కనుక లాస్ట్లో మనకి ఏం కావాలి? ఆనందం కావాలి. దానికోసమే అన్నీ చేస్తాం. కానీ ఆనందం ఏదైనా చేస్తేనే వస్తుంది అనే మన ఒక నమ్మకం అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అంటే మనము ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి అలాగా అది సహజంగా వస్తుంది. కానీ దాని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆనందం బయట వస్తువులో లేదు, ఆనందం నీ లోపలే ఉంది. దాన్ని నువ్వు పొందాలంటే నువ్వు లోపలికి వెళ్ళాలి కానీ బయటికి వెళ్తే రాదు. అందుకనే ఇప్పుడు మీరు ఏం చేసినా ధ్యానము మీ లోపల ఉండి చేస్తారు, బయట ధ్యానం కాదు మీరు చేసేది. బయట ధ్యానం అంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడు, నేను ఎప్పుడు రేపొద్దున ఏం చేయాలి, వాడు ఇలా అంటే నేనేం సమాధానం చెప్పాలి, ఇవన్నీ చేసే ధ్యానం బయటది. లోపల ధ్యానం అంటే మనం ఈ శరీరంలో ఉన్నాము అంటే ఏంటి గుర్తు? మీ ప్రాణం. సో ఆ ప్రాణంతో పాటు ఉండేదే ధ్యానము అని ఈ పిరమిడ్ ఈ ధ్యానము గురించి ప్రతి ఒక్కరూ వేల మంది మహాయజ్ఞంలో పాల్గొనడం అనేది మనం చాలా తక్కువ చూస్తాం. సో ఈ ఆంధ్రప్రదేశ్లో కాకుండా కర్ణాటకలో కూడా మేము పిరమిడ్ కేంద్రం ఉంది అక్కడ బెంగళూరులో హారోహళ్ళిలో. ఆ పిరమిడ్ కేంద్రం కట్టేటప్పుడు కూడా మేము వెళ్ళాము. అక్కడి నుంచి ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది మా ఆశ్రమం. సో అక్కడ వాళ్ళతో కూడా మాకు మంచి సంబంధాలు ఉంటాయి. మా ధ్యానులు కూడా ఎక్కువగా అక్కడ కూడా వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ పిల్లలకి కావాల్సిన 100% మెమరీ ప్రోగ్రాము, ఉపనయనము ఇవన్నీ కూడా మా దగ్గర కూడా తీసుకుంటారు. సో మా గురూజీ మీ గురూజీ ఒకటే కార్యానికి వాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చారు. సో మనము అందరము కలిసి ఈ ప్రపంచానికి ఏం చేద్దాము అనేది మనలో ఉండే సహకారం వల్లే ఈ ప్రపంచం ముందుకెళ్ళేది. నేను చేసేదే కరెక్టు అంటే ఇట్లాగనే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరు కరెక్టు కాదు ఇక్కడ కావాల్సింది, మన అందరం కలిసి కరెక్ట్గా ఏం చేస్తున్నామో కావాలి. సో ఈరోజు ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రంగారెడ్డి గారు ఈ అవకాశాన్ని నా కోసం తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. అనుకోకుండా వచ్చాను ఆయన దగ్గరికి. సో ఆయన కూడా ఇట్లాగే ప్రతి వాళ్ళు బాగుండాలి, అందరికీ అన్నీ దొరకాల, చాలా సంతోషంగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో కూడా చూస్తాం, వాళ్ళ వాతావరణం కూడా ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలి అనే చూస్తూ ఉంటారు ఆయన. సో అట్లాంటి ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఉండడం ఆశ్చర్యకరం కాదు. ఆయన చెప్పారు మార్నింగ్ నాకు, నేను ఫస్ట్ ఈ పత్రి గారి ఈ ధ్యానం వల్లే నాకు యోగా అంటే ఏంటో తెలిసింది, దాంట్లో నుంచే నేను అన్నీ ఇంకా ఈ సాధనలో పెరుగుతూ వస్తున్నాను అని. ఆయనకి ఆ ప్రథమ గురువు పత్రిజీ గారు. సో అది మళ్ళీ ఆయన కనెక్ట్ అవ్వటం అనేది సహజం. అది అందరికీ ఉపయోగపడాలి. ప్రతి ఒక్కళ్ళు మీరు ఈ శాకాహారం గురించి చేసింది వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు. సో దాని గురించి ఇంకా చాలా బాగా చెప్పొచ్చు కానీ సమయం లేదు. కాకపోతే ఒకటి చెప్తున్నాను, మనిషి శాకాహార జంతువు. మనిషి శాకాహార జంతువు. శాకాహార జంతువుల్లో ఏమేమి లక్షణాలు ఉంటాయో అవన్నీ మనిషిలో ఉన్నాయి. క్రూర జంతువులకు ఉండే లక్షణాలు మనిషి శరీరంలో కానీ ఆ కణాల్లో కానీ లేవు. కానీ మనిషి ఎందుకు మాంసాహారాన్ని తినగలుగుతున్నాడు అంటే మనిషికి తెలివి ఎక్కువ. ప్రతిదాన్ని నేను చేసి నిరూపించి
నేనే గొప్ప, దేవుని కూడా నేనే శాసిస్తాను అనే అజ్ఞానంలో ఉండి మాంసాహారులు అయ్యారు అంతే. అది దానిలో నుంచి మనకి మంచి మార్గంలోకి నడిపించడానికి గురువులు పుట్టేది. గురువు ఉంటేనే మనిషి, గురువు లేకపోతే రాక్షసుడు. రాముడు దేవుడు ఎందుకయ్యాడంటే గురువు ఉన్నాడు. రావణాసురుడు రాక్షసుడు ఎందుకయ్యాడంటే ఆయన గురువు లేడు. సో గురువులు మనకి చెప్పే విషయాలు వాళ్ళు అనుభవించి తెలుసుకొని చెప్తారు. కాబట్టి మనము అది చిన్నపిల్లల్లాగా మన హృదయంలోకి తీసుకొని అలా జీవిస్తే మనకే మంచిది, ఈ ప్రపంచానికి మంచిది. భారతదేశాన్ని విశ్వ గురువు అంటారు. సో మనం కూడా అలా ఉండకపోతే ఉట్టిగా పేరే అయిపోతుంది అంతే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటారు. మరి మనమందరం ఆ గురువుల్లాగా ఉండి అలా అవ్వకపోతే విశ్వగురువు అని పేరు పెట్టుకునేది వేస్ట్ కదా. సో మీరందరిలోనూ ఆ గురు తత్వం పెరగడానికే ఈ గురువులందరూ మన దగ్గరికి వచ్చేది. చాలా సంతోషం. జై గురుదేవ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ర్యాలీ నిర్వాహకులు నవీన్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. నేను మాట్లాడేది ఏం లేదు, ఈరోజు మాట్లాడించడం నా పని అయింది, సమయం లేదు. ర్యాలీ నిర్వాహకులు మాట్లాడాలి కాబట్టి అవకాశం ఉంటే 2 లోపల ముగిద్దాము. నీవు అవకాశం ఇస్తే నేను 2 ముక్కలు మాట్లాడతా, లేకుంటే నీదే ముగింపు. దయానంద్ పాటతో ముగిద్దాం. 2 నిమిషాలు మాట్లాడమన్న నిర్వాహకుల అనుమతి. ర్యాలీకి రావడము, ర్యాలీ నిర్వహించడం ఏందో లక్ష్మీ మేడం గారు స్వయంగా తెలుసుకున్నారు, నేను స్వయంగా తెలుసుకున్నాను, మీరు స్వయంగా తెలుసుకోండి. నేను స్వయంగా తెలుసుకున్నది ఏంటంటే ర్యాలీలో పాల్గొంటే వచ్చే శక్తి ఏంది, మన ధ్యాన సాధన చేస్తే వచ్చే శక్తి ఏంది, ర్యాలీలో పాల్గొంటే వచ్చే శక్తి ఏంది, ధ్యాన ప్రచారం చేస్తే వచ్చే శక్తి ఏంది, ఇవన్నీ స్వయంగా మనకు మనం తెలుసుకోవాలి. శాకాహార ర్యాలీలు చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, పిరమిడ్ కడుతూ, పిరమిడ్ కార్యక్రమాల్లో ఈ 3 నువ్వు నిమగ్నమైతే ఆ ఉన్నత లోకవాసులే నీ దగ్గరికి ఫిజికల్ బాడీతో దిగొస్తారు. ఇది నేను తెలుసుకున్నది. ఈరోజు ఈ శాకాహార ర్యాలీలో ఒక ఫిజికల్ మాస్టర్ మన మధ్యకు వచ్చి 5 నిమిషాలు ఉండి వెళ్ళారు. ఇది నా సందేశం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పునర్జన్మనిచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామములు. నా పేరు నవీన్. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివాను. పత్రిజీ గారు 7th క్లాస్లో మా ఊరు వచ్చారు. 7 days ధ్యాన యజ్ఞం పెట్టారు మేడం 2004లో. అసలు మా నాన్నకు నేను జన్మ ఎందుకు తీసుకున్నానో, మా తల్లిదండ్రుల దగ్గర ఎందుకు జన్మ తీసుకున్నాను అబ్బా అని తెలుసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది, అబ్బా మా నాన్న ఎంత సత్యవంతుడంటే అంత సత్యం ఉన్నందుకు మా తల్లిదండ్రుల దగ్గర నేను జన్మ తీసుకున్నాను. ఎంత నిక్కచ్చిగా ఉంటుండే అంటే ఆయన అసలు విలేజ్లో ఏమన్నా చిన్న చిన్న పంచాయతీలు వస్తే కరెక్ట్గా మాట్లాడేది. అబ్బా సత్యవాది లోక విరోధి కదా, కానీ నాకు చాలా సంతోషం వేసేది. అబ్బా ఇందుకు కదా మా నాన్న మా అమ్మ దగ్గర నేను జన్మ తీసుకున్నది, ఇంత సత్యము వీళ్ళ దగ్గర ఉంది కదా అని నేను అప్పుడు రియలైజ్ అయ్యాను. లోక విరోధి అయినా సరే మా నాన్న సత్యాన్ని వీడలేడు. నాకు అది చాలా గర్వం. ఈరోజు మనకు పూటకు లేకున్నా సరే సత్యం విడవలే. నాకు అది చాలా సంతోషం వేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ధ్యానం క్లాసులు నేర్చుకున్న తర్వాత, ప్రాక్టికల్గా ధ్యానం నేర్చుకున్న తర్వాత షాద్నగర్ వచ్చి షాద్నగర్లో ధ్యానం సెంటర్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము. చేశాము. 2016లో ఒక పిరమిడ్ వచ్చింది షాద్నగర్లో కృష్ణ సార్తో. ఒక 41 days సంకల్పం పెట్టుకున్నాం సార్. 41 daysలో మేము సంకల్పం ఏం పెట్టుకున్నామంటే షాద్నగర్లో అందరికీ
ఉపయోగపడే ధ్యానం చేసుకునే ఒక పిరమిడ్ రావాలని 41 డేస్ క్లాస్ పెట్టుకున్నాం. ఆ క్లాసు 32 డేస్కి కృష్ణ సార్ రావడము, నేను ధ్యానం చేసి ఫలితాన్ని పొందాను. ఒక 5 లక్షలు పెడితే తగ్గని రోగం ఆపరేషన్ చేసుకుంటే 5 లక్షలు అవుతాయన్నారు. ఆ 5 లక్షలు లేకుండా నా రోగాన్ని నేను ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. ఈ పిరమిడ్ ఎంబడే కడదాంపా అని మా క్లాస్కు పరిచయం అయిండు. ఎంబడే పిరమిడ్కి కట్టించాము. దాన్ని ఓపెనింగ్ చేద్దామంటే పత్రి సార్ దగ్గరికి 4-5 సార్లు తిరిగాం, టైం దొరకట్లేదు. అరే ఎట్లా పత్రి సార్ ఓపెనింగ్కు రావాలి అని ప్రయత్నం చేస్తే, అయ్యా మీరు పిరమిడ్ కట్టించారు కానీ చుట్టుపక్కల వాళ్లకు ధ్యానం గురించి కొద్దిగా చెప్తే అవగాహన చేస్తే బాగుంటుంది. అప్పుడు పత్రి సారు ధ్యాన ప్రచారం అంటే చాలా ఇష్టం సార్కి అన్నప్పుడు ధ్యాన ప్రచారం చేసేటి వాళ్ళు ఎవరున్నారు అని తెలుసుకుంటే బంగ్లా ఆంజనేయ రెడ్డి సార్ వాళ్ళు నెంబర్ వచ్చింది మాకు. బంగ్లా ఆంజనేయ రెడ్డి సార్ వాళ్ళని అడిగాం, సార్ షాద్నార్లో పిరమిడ్ కట్టాం, మరి షాద్నార్ నియోజకవర్గంలో ధ్యాన ప్రచారం చేద్దాం సార్ అని చెప్పాం. సార్ వాళ్ళు ఎంబడే ఓకే నవీన్, ఇంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పి వాళ్ళు వచ్చారు. నర్వా టీం అంతా వచ్చారు. ఒక 30 డేస్ మా ఇంట్లో ఉన్నారు. అబ్బా నిజంగా మేమేం పెడితే అది తిన్నారు. మేము కొద్దిగా ప్రాక్టికల్ మేడం, ప్రాక్టికల్ సార్. చూద్దాం వీళ్ళు ధ్యానులు అంటున్నారు కదా, ఓ రోజు చట్నీతోటే పెడదాం, ఏమంటారో చూద్దామని ఓ రోజు పెట్టినాం. కానీ అద్భుతంగా ఉందని చెప్పాడు సార్. అబ్బా దట్ ఈజ్ పత్రిజీ జ్ఞానం అని అనుకున్నాం. ఇంకొకటి ధ్యాన ప్రచారానికి వెళ్ళేటప్పుడు సార్ వాళ్ళ అనుభవాలు చెప్పారు. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను, ఎందుకంటే సైన్స్ కదా సార్. మీరు ఇంత అనుభవాలు చెప్తున్నారు కానీ మేము మీ ఇంటికి వచ్చి చూడాలనుకుంటున్నామని చెప్పినాము. సార్ ఎంబడే కృష్ణ సార్ ఫ్యామిలీని, మా ఫ్యామిలీని 4 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉంచుకొని ఆయన చెప్పిన అనుభవాలను చూపించాడు మాకు. ఇంకా ఏమి కావాలి మాస్టర్స్? నిదర్శనము. మాటకేమి ఫలము, మనసు నిల్ప ఫలము, మనసు నిల్ప తేట మాట దొరుకు, తేట మాట దొరుకు దేవతా బింబమవు, కాళికాంబ హంస కాళికాంబ అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు కదా. ఇంకా ఎక్కువ మాటలు ఎందుకు? మనసు నిలిపితే ఓదా? దట్ ఈజ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఈరోజు నాకు ఫస్ట్ అవకాశము సార్ వాళ్ళతో నేను ఎంతో జ్ఞానం పొందాను. నేను ఎంఎస్సి చదివిన కానీ నాకు అంత జ్ఞానం ఏం లేదు. ఎంఎస్సి ప్రాపంచిక జ్ఞానం ఉండొచ్చు, బుక్స్ జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆత్మజ్ఞానం శూన్యం. ఆంజనేయ రెడ్డి సార్ వాళ్ళ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆంజనేయ రెడ్డి సార్ వాళ్ళ సాంగత్యంతో కొద్దిగా నేర్చుకున్నాం. నాకు ఒక అవకాశం వచ్చింది. సార్ వాళ్ళు అన్నట్టుగా పిరమిడ్ కట్టించడానికి, ధ్యాన ప్రచారం చేయడానికి, ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్లు కట్టించే అవకాశం నాకు ఐనపూర్ పిరమిడ్ మాస్టర్స్ ఇచ్చారు. ఫస్ట్ పరిగి నియోజకవర్గంలో ఐనపూర్లో నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం నేను పుచ్చుకున్నాను. ఆ పిరమిడ్ మాస్టర్సు మట్టిలో మాణిక్యాలు, ఐనపూర్ పిరమిడ్ మాస్టర్స్ మట్టిలో మాణిక్యాలు 5 మందే ఉంటారు. అబ్బా ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళ పిరమిడ్కు వాళ్ళ దగ్గర ఒక్క డబ్బు లేదు. మీరు పిరమిడ్ కట్టాలన్నారు. వాళ్ళు ఫస్ట్ రేకుల పిరమిడ్ వేసుకున్నారు, లేచిపోయింది. రేకుల పిరమిడ్ వేస్తే గాలి కొట్టుకు లేచిపోయింది. ఐనపూర్ గ్రామస్తులందరూ ఎగతాళి చేశారు. అన్న ఇట్లా అంటుండ్రన్నా అంటే ఎంబడే మీరు పిరమిడ్ కట్టండి అని చెప్తే వాళ్ళు కూలి నాలి చేసి పిరమిడ్ కట్టారు. మన సంస్థ పిఎస్ఎస్ఎం షాద్నార్ వాళ్ళు కూడా సహాయం చేశారు. ఆ ప్రాజెక్టు తర్వాత నాకు ఎంతో ఆత్మశక్తి పెరిగిందనే విషయం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ ప్రాజెక్టు తర్వాత షాద్నార్ పిఎస్ఎస్ఎంలో ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. వేములనర్వ శివకుమార్ సార్ వాళ్ళ రూపంలో వేములనర్వ గ్రామంలో ధ్యాన ప్రచారం చేసిన 1 ఇయర్కు శివకుమార్ సార్ ధ్యానం చేసి ఆయన ఎంతో అనుభవం జ్ఞానం పొంది ఆయనకున్న ఇబ్బందులను అన్నింటినీ తొలగించుకొని ఒక ధ్యాన ఆశ్రమం కడదాం సార్ అని ముందుకొచ్చాడు. సరే శివకుమార్ సార్ కడదాము, కానీ నేను ఒకటే చెప్పాను, మనం
పత్రి సార్ ఒకటి చెప్పిండు, నువ్వేదన్నా కట్టు ఏదన్నా చెయ్యి ఎంత అన్నా చెయ్యి కానీ వచ్చిన వాళ్ళకైతే అన్నం పెట్టాలి చూడని చెప్పిన. సార్ ఖచ్చితంగా పెడతా సార్ అన్నాడు. ఈరోజు 100 మందికి అకామిడేషన్ ఉన్నది గాయత్రీమాత పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో. ఒక మంచి పిరమిడ్ ఏర్పడింది. నిజంగా చాలా చాలా ధన్యము. నాకు మా కుటుంబ సభ్యులు కూడా చాలా సహకరిస్తున్నారు. మా మేడం ఇక్కడ లేదు, ఈరోజు పిల్లలు కొద్దిగా సతాయిస్తారని రాలేదు, కానీ ఆమె సహకారం కూడా చాలా ఉంది. ఆమె ఎవరన్నా మేము ధ్యాన కార్యక్రమాలు సాధనాలు చేస్తే 100 మందిని పిలిస్తే 100 మందికి ఒంటి చేతో వండి పెడుతుంది. నాకు ఆ బలం చాలా చేకూరింది. ఈ కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి బలం బలగం షాద్నగర్ పిఎస్ఎస్ఎంఏ. నేనేం చెప్తే కాదనరు. పరిగి శాకాహార ర్యాలీ తర్వాత చేవెల శాకాహార ర్యాలీ తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు శాకాహార ర్యాలీ పరిగిలో అనౌన్స్మెంట్ చెయ్యి అని ఇన్నర్ నుంచి చెప్తుంది. మన వాళ్ళతోటి ఆలోచన చేస్తే ధ్యానమా చక్రం దగ్గరుంది, వద్దులే తర్వాత చేద్దామన్నారు. కానీ ఆగాను వారం రోజులు. మళ్ళా ఇన్నరు నువ్వు అనౌన్స్మెంట్ చేయవయా బాబు, అనౌన్స్మెంట్ చేయని ఆ మెసేజ్ వస్తుంది. ఓపుతలేదు. సరే చెప్పేశాను. ఆంజనేయ రెడ్డి సార్ తోటి అడిగాను, సార్ ఇట్లా ఇన్నర్ చెప్తుంది సార్, అది ఊకుండనిస్తలేదు, ఎట్లా అంటే నవీన్ ఇన్నర్ చెప్పినట్టు చేయాలి, నువ్వు అనౌన్స్మెంట్ చేయి అని ఒక డేట్ ఇచ్చారు. ఆ డేటు మేడంతో లక్ష్మీ మేడంతో అడిగాము. అవునమ్మా నీకు ఏది అనిపిస్తే అది చేయాలని లక్ష్మీ మేడం గారు ఆంజనేయ రెడ్డి సార్ వాళ్ళు చెప్పారు. చెప్పినాక ఓకే నవంబర్ 30 శాకాహార ర్యాలీ పరిగిలో అన్నాం. అన్నీ అడ్డంకులే, అడుగడుగున అడ్డంకులే. నిన్నటి వరకు మనకు పర్మిషన్ లేదు, కానీ 3 రోజుల కింద మా విలేజ్ పోయినుంటి నేను. ఆడ వేదగిరి దగ్గర ఆంజనేయ ఆ యొక్క అంటే ప్రాపంచిక అడ్డంకులు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆ యొక్క ఆంజనేయ స్వామి చేపించుకుంటున్నారు మన ద్వారా అని నేను మొన్న తెలుసుకున్నాను. వేదగిరి ఆంజనేయ స్వామి గుట్టకాడికి పోయి ధ్యానం చేసి, స్వామీజీ మేము ఇట్లా ధ్యానం శాకాహార ర్యాలీ ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఇంకా పర్మిషన్ రాలేదు అని స్వామీజీని ఆంజనేయ స్వామిని అడిగితే ఆయన నేను వస్తున్నా మీ ర్యాలీకి అని హామీ ఇచ్చాడు మాస్టర్స్. ఇక నేను ఒకటే అనుకున్నా, పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా మన శాకాహార ర్యాలీ ఆధ్యాత్మిక కార్యక్రమం అయితే ఆగదని అనుకున్నాను. నిన్న 11 గంటలకు వచ్చి డిఎస్పి గారిని మన ధ్యాన జగత్ బుక్ స్పిరిచువల్ ఇండియా ఇంకొక ధ్యానం బుక్ కొండపోయి సార్ దగ్గరికి పోయి, సార్ ఇట్లా మేము ప్రోగ్రాం చేసుకుంటున్నాము, 1 గంట సేపు మన వీధులలో తిరిగి పాంప్లెట్స్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గరికి భోజనాలు చేసుకొని పోతాం సార్, మీరు దయచేసి మాకు సహకరించండి అంటే ఓకే చేసుకోండి అమ్మా అని అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఈ 24 గంటల్లోనే ఈ పనులన్నీ అయినాయి, చెక్క అయినాయి. ఏవి అడ్వాన్స్లు ఇవ్వలేదు, అన్నీ ఫట చేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. పత్రిసారు సాహసము అని ఒక కాన్సెప్ట్ చెప్తారు. సాహసంలోకెల్లా అతి గొప్ప సాహసాలు ఏంటివంటే గివే: ధ్యాన ప్రచారం చేయడము, శాకాహార ర్యాలీలు చేయడము, పిరమిడ్లు కట్టడము. అత్యంత గొప్ప సాహసికులు ఎవరంటే నవీన్. పరిగిలో ఒక్క మాస్టర్ లేకుండా ర్యాలీలు చేయడం అంటే ఆషామాషి సాహసం కాదు. ఇంత గొప్పగా జరిగింది చూడండి. మేడం లక్ష్మీ మేడం, మీకు నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ర్యాలీ చేయడము చివరగా ముగింపుగా దయానంద్ పాటతో ముగిద్దాం. ఇంకా నవీన్ మైక్ పడితే 1 గంట మాట్లాడతాడు, ముగిద్దాం. అందరూ అక్కడ వెళ్ళే వాళ్ళు దూరం ప్రాంతాలు దయానంద్ పిఎంసీల తన గలాన్ని పాటను లైవ్ ద్వారా వినాలి. మీ గలము. ఇక్కడ ఎందరో గురువులు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. వీళ్ళందరి ముందు ఒక శిష్యునిగా మాత్రమే నేను మీ ముందు ఒక పాట పాడబోతున్నాను. అయితే ఇక్కడ గురు గోవింద్ దోహు కడే కాకే లాగోపాయ్ బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. అంటే గురువు పరమాత్ముడు ఒక్కసారి మనకు ప్రత్యక్షమైతే గురువుకు నేను నమస్కరిస్తాను. ఎందుకంటే ఆ పరమాత్ముని యొక్క ఎరుకను గురువు మాత్రమే ఎరుక చేస్తాడు. మనకు ధ్యానం అనేది మన ఎరుక. ఆ ఎరుక మన లోపలనే, ధ్యానము అనే గురువు మన లోపల ఉన్నాడు.
అని స్వయంగా గురువును ఏర్పరిచినటువంటి ఇంతమంది మహానుభావులందరి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. ఒక చిన్న పాట పాడి మన యొక్క మనసు ఈ ధ్యానం మీద నిలవకుండా మనల్ని ఎటెటో తీసుకుపోతుంటుంది, కోతి రీతిగా తిరుగుతుంటుంది అన్నమాట. కోతి ఒక్క ప్రదేశంలో స్థిరంగా ఉండదు. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మరి ఏ విధంగా అయితే స్థిరత్వం తెచ్చుకుంటారో అప్పుడే ఈ యొక్క ధ్యానము మనకు కావలసినంత సహాయం చేస్తుంది. ఎప్పుడైతే ధ్యానము స్థిరత్వం రాదో అప్పటి వరకు మనము అస్థిరత్వంతో బాధపడుతుంటాము. ఓ చిన్న గీతం ఆలకించండి. ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికెవ్వరి చిరుగాని అలుసు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు ఎన్ని దిక్కుల తిరుగు ఏమందునిక దీన్ని ఉన్న చోటుండాక ఉరుకులాడుచునుండు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికెవ్వరి చిరుగాని అలుసు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు ఎంత బోధించినా వినదు, బుధుల చెంత జరుట దారిగనదు, మంతనమున శివుని చింత మనకు మంటే ఇంతైనా మన వాళ్ళకింపదేమీ జతు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికెవ్వరి చిరుగాని అలుసు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు బెరికి సేతలు మానబోదు, దీని తరువాయి ఇక చెప్పరాదు, కొరగాని పనులెల్లా కోరుకొమ్మని అంటూ కోరుకోరానివి కోరుచునుండును, ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికెవ్వరి చిరగాని అలుసు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు కయ్యామునకు లావు గడుసు, స్త్రీల వయ్యారము చూచి వలచు, చెయ్యారని పనులు చెయ్యకుమని అంటే చేయాలని చేయుచునుండును, ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికెవ్వరి చిరగాని అలుసు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు కోతి రీతిగా తిరుగుచుండు, దున్నపోతు సేతలు మానకుండు, నీతి మార్గము నాకు ప్రీతితో రమ్మంటే పోతానని పోననుచుండు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికెవ్వరి చిరగాని అలుసు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు పోదు సద్గురు సేవ చెయ్య బుద్ధి రాదు ఎందుకో దీనికయ్యా, పాదుగా సద్గురు పదములే ముక్తయ్య, పాదుగా సద్గురు పదములే ముక్తయ్య, సద్గురు బోధాని గాని పొందుగా సద్గురు సేవ చేసి తనువుయ స్థిరమాని ఎంచి, మంచి గుణములను మదిలో నుంచి దుర్గుణములను నివుత్రించి, గురు మాటలు ఆలకించి, ఎన్ని దిక్కుల తిరుగు మనసు దీనికెవ్వరి చిరగాని అలుసు, ఎన్ని దిక్కుల తిరుగు మనసు. ధ్యాన యోగులందరికీ ఈ యొక్క థ్యాంక్ యూ. డిసెంబర్ 15వ తేదీన నారాయణపేట పట్టణంలో శాకాహార ర్యాలీ ఉంటుంది కనుక అందరికీ ఇదే మా ఆహ్వానం. నారాయణపేట పిరమిడ్ మాస్టర్లు లేకున్నా ఆ కార్యక్రమం మనదే కనుక నేను ప్రత్యేకంగా నారాయణపేట సొసైటీ నుండి ఆహ్వానిస్తున్నాను. సన్మానం చేయండి వాళ్ళకు. మేడం మరొక సన్మానం చేసి సన్మానం చేయండి సార్. శంకర్ సార్, నవీన్ మీరుపేటలో వచ్చేవారు ర్యాలీ ఉంది. చెప్పండి హైదరాబాద్ టీం రండి, అందరు రండి ఒకసారి రావాలి. నేను చెప్తున్నా సన్మానం వద్దు, మాకొద్దు సన్మానాలు. చెప్పండి. మా టీం వస్తుంది. అనిల్ కన్నేది అన్న అంటే చెప్పండి. సో అందరికీ థ్యాంక్స్ అండి. ఏది లక్ష్మి ఆంటీ ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలండి. ఈరోజు ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది. ఇది నిర్వహించిన వాళ్ళకందరికీ మా కృతజ్ఞతలు. శాకాహార జగత్లోనే భాగంగా మేము హైదరాబాద్లో ప్రతి వారం ర్యాలీ నిర్వహిస్తున్నాము. మెగా శాకాహారాలు జరిగాయి, శాకాహార ర్యాలీలు జరిగాయి, మార్నింగ్ ర్యాలీస్ జరిగాయి, ఈవినింగ్ ర్యాలీస్ జరిగాయి. సో ద మెయిన్ థింగ్ ఇయర్ ఎండ్లో ఒక మెగా శాకాహారాన్ని నిర్వహించాలని ఒక సంకల్పంతో హైదరాబాద్లో మీర్పేట్, ఎల్బీ నగర్ దగ్గర మీర్పేట్లో వచ్చే ఆదివారం 8వ తారీఖు
1000 మందితో ఏడో తారీఖు 1000 మందితో మెగా శాకాహారాలు నిర్వహించడం జరుగుతుందండి. సో మేమందరం ఇక్కడ నుంచి వస్తున్నాము. మీ పరిగి పట్టణం నుంచి కూడా అక్కడికి 200 నుంచి 300 మంది రావాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ చెప్తానండి, మీర్పేట్లో ఆదివారం 7వ తారీఖు పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెగా శాకాహార ర్యాలీ జరుగుతుంది. డిసెంబర్ 7వ తారీఖు 10 to 1. దయచేసి అందరూ చలో మీర్పేట్, చలో మీర్పేట్, చలో మీర్పేట్. శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, అహింసా జగత్ కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఈ ముగింపును ఐనాపూర్ పిరమిడ్ మాస్టర్లు వేణు, చెన్నయ్య, బాబు అందరూ వచ్చి వీడ్కోలు చెప్పాలి. దయచేసి ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పాలి. సార్ వాళ్ళని సన్మానం సార్ కూర్చోండి సార్, సార్ కూర్చోండి. హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ వాళ్ళు వెళ్తారు, వాళ్ళకు వేరే పని ఉంది, మిగతా వాళ్ళు కూర్చోండి మాస్టర్. పెట్టేసి సార్ కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి. అగో బుక్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి కదా, అగో కూర్చోండి సార్, ఇద్దరు కూర్చోండి. మేడం రండి మేడం, అది ఇవ్వండి అక్క, వద్దునే తీసుకురా సార్, వాళ్ళకి ఇద్దరు పెట్టమ్మా. ఇక్కడ ఉండండి, గంధం పెట్టండి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నిజంగా మనం నిస్వార్థంగా ఈ ధ్యాన ప్రచారంలో పాల్గొంటున్నందుకు మీకు వేల కృతజ్ఞతలు మాస్టర్స్. 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల నుంచి ఈరోజు పరిగి పట్టణానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మాస్టర్స్, పేరు పేరున అందరికీ. మాస్టర్ ఇక్కడ కవర్ చేయండి అన్న, ఇక్కడ ప్రత్యేకంగా హైదరాబాద్ టీంకి చాలా కృతజ్ఞతలు మేడం. ఐనాపూర్ టీం వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే రండి అక్కడ వడ్డన కార్యక్రమం మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. నిజంగా ఐనాపూర్ పిరమిడ్ మాస్టర్స్, షాద్నార్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ నిజంగా ఎంత అద్భుతమైన మాస్టర్సో. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. రండి ఇక్కడ సైడ్ రండి, ఇక్కడ రండి, ఒక ఫోటో తీసుకుందాం రండి. ఐనాపూర్ పిరమిడ్ మాస్టర్స్, షాద్నార్ పిరమిడ్ మాస్టర్స్ అందరు రండి. అందరూ వాళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఐనాపూర్ పిరమిడ్ మాస్టర్స్ మట్టిలో మాణిక్యాలు. శ్రీలత రండి, మేడం రండి. ఐనాపూర్ షాద్నార్ పిరమిడ్ మాస్టర్స్ అందరు రండి. చేవెళ్ళే మాస్టర్స్ కూడా, ఇగో చేవెళ్ళే మా అమ్మ ఊరే. మాస్టర్ ఫొటోస్ తీయండి కొద్దిగా, ఎవరి దగ్గర ఉన్నాయో. సరే ఉండండి. గోపాల్ రెడ్డి సార్ ఎక్కడున్నా రావాలి. శ్రీరామ్ రెడ్డి సార్, ఇంకా షాద్నార్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ, సీనన్న, లచ్చంపేట సీనన్న, అంజన్న అందరు రండి. ఒక గ్రూప్ ఫోటో దిగుదాం అందరం. అందరు రండి మాస్టర్స్, షాద్నార్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ. శైలజ మేడం ఎక్కడున్నా రావాలి అతి తొందరగా. సార్ శంకరయ్య సార్ మీరు కూడా ఉంటే అయిపోతుంది, ఇక వెళ్దామండి, ఒక ఫోటో దిగుదాం రండి.
ఇగో మేడం వెళ్తుంది, మళ్ళీ ఒక ఫోటో తీసుకుందాం రండి, గ్రూప్ ఫోటో. మేడం వాళ్ళకు సెంటర్ ఓపెనింగ్ ఉంది. మేడం రండి, మేడం తొందరగా రండి. షాద్నార్ మాస్టర్స్ అందరు రండి తొందరగా, ఒక గ్రూప్ ఫోటో. అందరు రండి, ఒక గ్రూప్ ఫోటో. ప్రవీణ్ సార్ రండి, శైలజ మేడం రండి, తాండూరు రాములు సార్ అందరూ, పిఎస్ఎస్ఎం అందరు రండి, పిఎస్ఎస్ఎం అందరు రండి, అందరు రండి. ఇక్కడ అందరూ ప్రత్యేకతనే. లక్ష్మి మేడం, అందరు ఇగో నా బలం నా బలగం ఇక్కడనే ఉన్నారు. షాద్నార్ పిరమిడ్ మాస్టర్స్ నా బలం నా బలగం. ఆ బలగం సినిమా చూసినప్పుడు నాకు ఒకటే, మాస్టర్స్ పరిగి పట్టణ ప్రజలకు అతి చేరువలో దోమ మండలంలో ఐనపూర్ గ్రామంలో ఒక చెరువు గట్టుపైన ఎంతో ప్రకృతిలో రమ్యమైన ఒక అద్భుతమైన పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. అక్కడ మీరు ఎప్పుడైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఆ పిరమిడ్లో ఎంతో శక్తివంతమైన పిరమిడ్. అక్కడ అమావాస్య పౌర్ణమి రోజుల్లో ధ్యాన కార్యక్రమాలు జరపబడతాయి. మీరందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఈ పరిగి పట్టణ ప్రజలకు ఇదే మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ మాస్టర్స్.